హలో ఫ్రెండ్స్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ దృష్టి మొత్తం తెల్లాపూర్ మీద పడింది. ఇక్కడ ఒక భారీ రెసిడెన్షియల్ టౌన్షిప్ రాబోతుంది. ఒకటి కాదు, రెండు కాదు, 78 ఎకరాల్లో దాదాపుగా 12,000 ఫ్లాట్లు. ఒకే ప్రాంతంలో ఇంత పెద్ద హౌసింగ్ క్లస్టర్ రావడం చాలా అరుదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ మై హోమ్ గ్రూప్ తెల్లాపూర్ టెక్నో సిటీ పేరుతో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ స్కేల్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ కొత్త హై రైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కోసం మై హోమ్ గ్రూప్ ప్రాథమిక అనుమతులను దాఖలు చేసింది. ఇప్పటికే తెల్లాపూర్లో మై హోమ్ గ్రూప్కు చెందిన కొన్ని పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మై హోమ్ సాయుక్, మై హోమ్ అక్రిదా, మై హోమ్ అవలి. ఇవన్నీ కలిపి చూస్తే తెల్లాపూర్ టెక్నో సిటీలో ఇప్పటి వరకు సుమారుగా 68 ఎకరాల్లో 11,000కు పైగా ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. మై హోమ్ అవలి ప్రాజెక్ట్ పక్కన మరో 10 ఎకరాల భూమి కూడా రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కోసం సిద్ధంగా ఉంది. ఆ ప్రాజెక్ట్ కూడా ప్రారంభమైతే అక్కడ మరో 1000 ఫ్లాట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం కలిపి చూస్తే మై హోమ్ తెల్లాపూర్ టెక్నో సిటీలో సుమారుగా 78 ఎకరాల్లో దాదాపుగా 12,000 ఫ్లాట్లు రాబోతున్నాయి. ఇది హైదరాబాద్లో రెసిడెన్షియల్ సెక్టార్లో ఒక రికార్డ్ కావచ్చు. ఎందుకంటే ఒకే ప్రాంతంలో ఒకే డెవలపర్ నుంచి ఇంత పెద్ద స్కేల్లో హౌసింగ్ ప్రాజెక్టులు రావడం చాలా అరుదు. ఇలాంటి భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వస్తే మొత్తం ఆ ప్రాంతం రూపు మారిపోతుంది. వేలాది కుటుంబాలు అక్కడ నివసిస్తే అక్కడ స్కూల్స్, హాస్పిటల్స్, రీటైల్ షాప్స్, కమ్యూనిటీ స్పేసెస్, ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహజంగానే అభివృద్ధి చెందుతుంది. తెల్లాపూర్కు మరో పెద్ద ప్రయోజనం ఏంటంటే ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్కు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని నివాస ప్రాంతంగా ఎంచుకుంటున్నారు. ఇప్పటికే తెల్లాపూర్, కోకాపేట్, నార్సింగి ప్రాంతాలు కలిసి హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ జోన్గా మారాయి. మొత్తంగా చూస్తే తెల్లాపూర్ టెక్నో సిటీ హైదరాబాద్లో అతిపెద్ద రెసిడెన్షియల్ క్లస్టర్లలో ఒకటిగా మారే అవకాశం ఉంది. దాదాపు 12,000 ఫ్లాట్లు ఒకే టౌన్షిప్లో రావడం నిజంగానే ఒక భారీ డెవలప్మెంట్. ఇలాంటి భారీ టౌన్షిప్ ప్రాజెక్టులు వస్తే భవిష్యత్తులో తెల్లాపూర్ ఏరియా ఒక పెద్ద అర్బన్ రెసిడెన్షియల్ కమ్యూనిటీగా మారే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని డెవలప్మెంట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.